Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మామూలుగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో హార్ట్ బ్రేక్ అనేది జరుగుతూ ఉంటుంది. అవ్వకపోతే మీరు మునులు ఋషులు, అది విషయం పక్కన పెడితే నిజంగానే ఏదో ఒక టైం అంటే కాలేజ్ కానీ లేకపోతే లైఫ్లో ఆఫీస్లో కానీ బయట ఎక్కడైనా సరే ఒక లవ్, ఆ తర్వాత ఒక హార్ట్ బ్రేక్. ఈ మధ్య రీసెంట్గా 8 వసంతాలని ఒక సినిమాలో కూడా ఒక మంచి హార్ట్ బ్రేక్ వస్తుంది. దాని నుంచి లేకపోతే మన లైఫ్లో జరిగిన హార్ట్ బ్రేక్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుంచి బయటకు ఎలా రావాలి, వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్లో ఈరోజు నాతో పాటు ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్, బాగున్నారా? బాగున్నాను. సో హార్ట్ బ్రేక్ 8 వసంతాలు సినిమా చూసారా? ఇంకా చూడలేదు కానీ కథ తెలుసు. కథ తెలుసు కదా. దాంట్లో అతనే వెంటపడి ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాననే ఆ మాట రాదు కానీ ప్రేమించుకుందామని అనుకుంటారు. చివరికి బార్క్లీలో సీట్ కోసం వాళ్ళ నాన్న కోసం సాక్రిఫైస్ చేసేసి, అది కూడా ఈమెను తిట్టేసి లవ్ మీద, నేను ఊరికే టైంపాస్ చేశాను, నువ్వు ఎలా సీరియస్గా తీసుకుంటావు నన్ను అంటే ఆవిడ బ్రేకప్ అయిపోతుంది. అక్కడ మళ్ళీ మూవ్ ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మనకి ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి స్టేట్ ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి మనం బయటికి ఎలా రావాలి అండ్ ఆ బ్రేకప్ నుంచి మనం ఏం నేర్చుకోగలం, అసలు ముందు ఎందుకు వెళ్తున్నావు ఐడియా ఉందా అనేది అడగాలి నేను యాజ్ అ క్వశ్చన్. అయితే నన్ను ఇప్పుడు మళ్ళీ మీరు తెలుసు అర్థం. సో అసలు ముందుకు వెళ్ళే ముందు మనం వెనక్కి రావాలి. హార్ట్ బ్రేక్ అవ్వక ముందు హార్ట్ ప్రేమలోకి ఎందుకు వెళ్తున్నాం అని అడుగుదాం అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. ప్రేమ అనే ఒక అద్భుతమైన అనుభూతి ఎక్కడో ఒకటి దగ్గర మొదలవుద్ది. స్టార్టింగ్ లో అంతా హనీమూన్ టైం ఉంటది. కొన్ని రోజుల తర్వాత నువ్వు అంటున్నావు జీవితంలో 1-2 కాదు, గంటకి హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి ఈ మధ్య జెన్సీస్ లో. అవునా? వాట్సాప్ లో హార్ట్ బ్రేక్లు, ఫేస్బుక్ లో బ్రేకప్లు, ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ మెసేజ్లో కూడా చెప్పేస్తున్నారు, స్నాప్లో కూడా ఉంటుంది మమ్మీ. ఏదైనా ఈ ట్రెండ్ ఇంకా నేను ఫాలో ఈ మధ్య డౌన్లోడ్ చేసే స్నాప్. సో స్నాప్లో ఎవరెందుకు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, అన్ని మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఏంటి వయసు యాపే అలాంటిది. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, వాళ్ళు అప్రిషియేట్ చేసేస్తున్నారు, అన్ని చేసేస్తున్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, హార్ట్ బ్రేక్ అవ్వటానికి కానీ దోహదపడటానికి కానీ కారణాలు ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే. సో కారణం ఏదైనా మనసు అయితే నొచ్చుకుంటుంది, బాధ అయితే తప్పట్లేదు, ఇబ్బంది అయితే పడుతున్నాం. అవునా? మనం ఎంత మైండ్కి అనాలిసిస్ చేసి చెప్పినా మనసుకి అది అద్దుకోవట్లేదు, తట్టుకోవట్లేదు. కరెక్ట్. సో అలాంటప్పుడు నీ ప్రశ్నలో సమాధానం ఉంది. ఏం అడిగావు నువ్వు నన్ను క్వశ్చన్? హార్ట్ బ్రేక్ నుంచి మనం ఏం తెలుసుకోగలము, ఎలా బయటికి రాగలము. సెకండ్. సో దీస్ ఆర్ ద 2 questions you ask. అసలు ఎలా వచ్చింది అనేది తెలిస్తే చాలా మందికి ఇది అర్థం కాదు. అయ్యో నన్ను చంపేసేది, నన్ను గుడ్డ పిసికేస్తున్నట్టుంది, రక్త కన్నీరు, రక్త బీజాలు అంటారు. ఏం ఎక్స్పెక్టేషన్తో వెళ్ళావు నువ్వు, ఏం ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు అని నువ్వు అతన్ని వదిలేయటమా అతన్ని నిన్ను వదిలేయటమా జరిగింది. అది నీ ఎక్స్పెక్టేషనే. ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్ మారుతుందో నీ హార్ట్ బ్రేక్ నుంచి బయటికి ఇలా వస్తావు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు ఇదే నువ్వు 8 వసంతాల సినిమా తీసుకుంటే, ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు అలవాటు అయిపోయారు. ప్రేమించుకోవడం కన్నా నువ్వు గమనిస్తే ప్రేమకి అలవాటుకి తేడా తెలియని జనరేషన్లో ఉన్నాం మనం. రైట్. ఓకే. ఒక మనిషితో, ఒక వ్యక్తితో కొన్ని సందర్భాలు కలిసి జీవించినప్పుడు అది అలవాటుగా మారుద్ది. అదొక ఫ్రెండ్తో అవుతుంది, ఒక మదర్తో అవుద్ది, ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్క పిల్లతో కూడా అవుతుంది. సో అది కూడా హార్ట్ బ్రేక్ నన్ను అడిగితే. సో లవ్లోనే ఉండదు హార్ట్ బ్రేక్ అనేది. అవును. ఇన్ రియాలిటీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి మనిషి మనుగడ ఒక గమనంలోనూ హార్ట్ బ్రేక్ అనేది కామన్ థింగ్. ఉద్యోగంలోనే ఉండదు. 10 ఏళ్ళు మనం కొంతమందితో కలిసి ఉద్యోగం చేస్తే రోజు అదే ఆఫీస్కి వెళ్ళి అదే డెస్క్ దగ్గర కూర్చొని ఆ చాక్లెట్లు ఇచ్చి ఆ సర్ప్రైజ్ పార్టీలు, ఆ సాయంత్రం కలిసి 10 మంది తిరిగేది హార్ట్ బ్రేక్ కాదు అవుతుంది. కొత్త ప్లేస్కి వెళ్తే హార్ట్ బ్రేక్, కొత్త మనుషులతో సంబంధాలు, పాత అమ్మ నాన్నని ఇంట్లోంచి వదిలేసి వచ్చి ఒక టీనేజ్ పిల్ల హైదరాబాద్లో కోర్స్ నేర్చుకోవడం వాజ్ అ షాకింగ్ అండ్ హార్ట్ బ్రేక్. సో హార్ట్ బ్రేక్ని చాలామంది లవ్ దగ్గర ఆగిపోతున్నారు.
ఇన్ జనరల్ మన ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇది ఫ్యూచర్లో మనకి ఇలా జరిగితే హ్యాపీగా ఉంటాం, దానివల్ల వస్తే ఆల్రెడీ ఉన్నది పోయిందని ఇంకొక ఏడుపు. అవును, ఈ రెండే నీ హార్ట్ బ్రేక్ యొక్క మెయిన్ మూల కారణాలు. ఈ రెండు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆలోచించి చెప్పు. నీ జనరేషన్లో ఫ్రెండ్స్ చాలా మందిని చూసుంటావు, ఓదార్చుంటావు, నీకున్న మంచితనే అని అందరూ చేర్చుంటారు కదా. సో నీకు తెలిసిన దాంట్లో ఒక మచ్చొక్క 4 వదులు. ఆ మనిషి ఉంటే బాగుంటది, ఏం చేసినా అసలు ఎందుకు ఆ మనిషి అంటే ఆ మనిషే కావాలి తప్ప. అది అలవాటు, నేను చెప్పిన జోన్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏముంటాయి మ్యామ్, ఎటు తిరిగినా అలవాటే. ఆ మనిషితో తినడమో లేకపోతే ఆ ప్లేస్కి వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఆ మనిషి గుర్తొస్తున్నాడు, అలవాటు. ఆ మనిషితో నువ్వు రోజు తిరుగుతున్నావు కాబట్టి గుర్తొస్తాడు, ఆ మనిషి నీకు రోజు ముద్దలు తినిపిస్తున్నాడు కాబట్టి గుర్తొస్తాడు. ఏం చేసినా ఆ వ్యక్తితో నువ్వు అలా సో బ్రతుకుతున్నావు. అది అలవాటు వైషు. అలవాటు నుంచి ఒక ఇష్టం మొదలవుద్ది. ఆ ఇష్టం ప్రేమ అనుకుంటాం, నెక్స్ట్ స్టెప్ కాదు. ఓకే, ఆప్యాయత, ఓకే, కామము, అబ్సెషన్, క్రోధం. మనసుకు నచ్చుతారు కొంతమంది, ఓకే, మైండ్కి నచ్చరు. అక్కడ కొట్టుకుంటుంటారు ఇద్దరు, కానీ మళ్ళీ కలిసి తిరుగుతారు. ఆడికి అర్థం కాదు, ఏందిరా బాబు అందరు కపుల్స్ బాగున్నారు, నాకేమో ఈడంటే ఇంత ఇష్టం. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మైండ్, ఆ లైఫ్ స్టైల్ ఏది నచ్చదు నాకు, అయినా నేను ఎందుకు వదలలేకపోతాను. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ఆ మనిషి అంటే నీకు ఇష్టం, కానీ ఆ మనిషితో బతకడం ఒక క్రోధం, ఓకే, ఒక గొడవ, ఒక చిరాకు, ఒక అసహనం. సో అది ప్రేమ కాదు. సో ఇది మనం క్లారిఫికేషన్ అండ్ డెఫినిషన్ ఆ వ్యక్తితో ఉన్నప్పుడు హార్ట్ బ్రేక్ అవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, అదే నీకేం కావాలి అనేది నువ్వు డిఫైన్ చేసుకోగలిగితే, ఓకే వీడితో మనం చచ్చినట్టు జీవితాంతం ఈ ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే, ఓకే, వీడి మీద ఇష్టం సావదు, ఇది క్లారిటీ. ఓకే, ఆడు నన్ను తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించాల్సిందే, సినిమా రిలీజ్ అయితే ఇద్దరం వెళ్ళాల్సిందే, సాయంత్రం డిఫాల్ట్గా కొట్టుకు చావాల్సిందే. నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటే నువ్వు నన్ను ఎందుకు పికప్ చేసుకోలేదు, నేను చెప్పాను కదా టైంకి రమ్మని, నీకు తెలుసు కదా ఆఫీస్ ఉందని, నేను నిన్ను చుడిదార్ మీద చున్నీ వేసుకోమన్నా నువ్వు ఎందుకు స్కర్ట్ వేసుకొచ్చావు అనే డిఫాల్ట్ కాన్ఫ్లిక్ట్ చచ్చినట్టు అది కొట్టుకు చావాల్సిందే. నీకు నచ్చినట్టు నువ్వు బతకాల్సిందే, వాడికి వచ్చినట్టు వాడు చెప్పాల్సిందే. సో ఈ డెఫినేషన్ నీకు క్లారిటీ వచ్చింది అనుకో, నీకు అక్కడ అసలు హార్ట్ బ్రేక్ ఉండదు, క్లారిటీ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉండదు. దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్, యాక్సెప్టెన్స్ చేయలేవుగా. నేను అదే చెప్తున్నా, నీకు క్లారిటీ ఉండాలి. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యాక్సెప్టింగ్ సంబడి అండ్ గెటింగ్ క్లారిటీ. ఇప్పుడు ఆ అబ్బాయి ఇలా నేను తిడితే నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, అవును, కొట్టాలనిపిస్తుంది, కానీ ఆయన వదిలే సినిమాకి వెళ్ళలేవు, ఉండాలనిపిస్తుంది. అప్పుడేం చేస్తావు? సర్దుకుపోవాలి. ఎక్స్పెక్టేషన్ పక్కన పెట్టి యాక్సెప్టెన్స్ అర్థం కూడా కాదు నీకు, గొడవ అయితే అవుతుంది కదా. సో ఈ రెండు కాకుండా ఇందాక నేను ఏం చెప్పా, క్లారిటీ. ఓకే, ఇది ఇంతే, ఈ రిలేషన్షిప్ ఇంతే అన్నప్పుడు నీకు పెద్ద క్లారిటీ ఉంటుంది. ఈ రోజు వీడితో ఈ ఫార్మాట్, ఇది స్టాండర్డ్, ఇది ఇంకంతే, ఇది డిఫాల్ట్ స్టాండర్డ్. సో అక్కడ నీకు హార్ట్ బ్రేక్ ఏముంది చెప్పు? ద మొమెంట్ యూ గెట్ అ క్లారిటీ అబౌట్ అ పర్సన్ అండ్ అ రిలేషన్షిప్, యు ఆర్ వెరీ క్లియర్. ఇది బాస్కి ఒక ఆయన కింద పనిచేసే వ్యక్తికి ఉంటుంది, ఎలాగో తిడతారు, ఈ గంట పడేసి వెళ్ళిపోదాం, అప్పుడు యాక్సెప్ట్ చేస్తావు. అదే నువ్వు ఫ్రెండ్లో, లవర్లో, నాతో తప్పించి వీడు ఇంకెవడుతున్నా మాట్లాడుతున్నాడా, చంపేద్దాం దాన్ని అనేది నువ్వు ఈ అద్దవ్వా ఈ డేటింగ్ యాప్లకి వెళ్తాడు, నేను తప్పించి ఏ అమ్మాయినైనా కుక్కతో ఒక వంకరా, కానీ నేను ఇష్టం అంటాడు. అలాంటప్పుడు నేనే అర్థం చేసుకొని క్లారిటీ తెచ్చుకొని, బాబు బంగారం నీ బతుకు నువ్వు బతుకు, నేను ఇంకోటి ఎత్తుక్కుంటానని ఆ క్లారిటీ నీకు రావాలి. ఆండెల్లి విరికించి తమాషా చూసారే నువ్వు నాతో మాట్లాడు నాతో మాట్లాడు, ఈ పిచ్చికోలు పెట్టకూడదు. ఈ పిచ్చికోలు పెట్టకుండా నీ లైఫ్ ఏంటి, నీకు కావాల్సింది ఏంటని ఎత్తుక్కొని ఆడిని పక్కదారి పట్టించొద్దు, నువ్వు పక్కదారి పట్టద్దు, కొట్టుకు సావకుండా ఇంకోటి ఎత్తుక్కో, ఆడు బతుకండి బతుకుని. నీకు ఆ క్లారిటీ వచ్చింది అనుకో, ఆడే తిరిగి వస్తాడా మానేసి వస్తాడా, ఈలోపు నీకు ఇంకెవరన్నా నచ్చినట్టు వాళ్ళతో హ్యాపీగా ఉండి ఆడి సావాడు చేస్తాడు అంతే. ఇక్కడ హార్ట్ బ్రేక్ ఎక్కడ ఉంది? లేదు, ఆ మనిషే కావాలి అనుకున్నాము, ఆ మనిషి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్స్పెక్టేషన్ అది. ఎస్, అది ఇంకో ఎపిసోడ్లో మాట్లాడదాం. ఇక్కడ నువ్వు నన్ను అడిగింది హార్ట్ బ్రేక్కి దారి తీసే ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలని. ఈ రెండు క్లారిటీ అయితే ఇచ్చా కదా, ఇచ్చారా లేదా? ఇచ్చారు, కానీ దాని నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలి, అసలు దాని నుంచి మనం ఏం తీసుకోవాలనేది చెప్పలేదు నాకు. ఎగ్జిట్ ప్లాన్ అడుగుతున్నావు, అంత ఈజీ కాదు అది. లోపలికి వెళ్ళడమే తెలుసు పద్మవ్యూహంలోకి. షేర్ ఖాన్ ఎంతమందినైనా పంపించి అంటాడు, పంపించే వరకు మాత్రమే వీడు స్టెప్ గా చంపేస్తాడు, ఆ తర్వాత వీడు ఉంటాడో చచ్చిపోతాడు ఎవరికి తెలుసు. అయ్యో. సో
నువ్వు అడిగింది ఎగ్జిట్ ప్లాన్, ఓకే. ఎంట్రీ చాలా సుఖంగా ఉంటుంది, సమ్మ ఉంటుంది, హనీమూన్ పీరియడ్ ఉంటుంది, అసలు భూ ప్రపంచంలో అంతా వసంతాలే కురుస్తూ ఉంటాయి. ఆ తర్వాత డ్రాకులాలు వస్తాయి, డ్రాగన్స్ వస్తాయి, ఎలివెన్స్ వచ్చి తొక్కేస్తాయి. అక్కడ కోటాను కోట్ల వెయిట్ ఉన్న తల్ల పగిలిపోయి అంత బండరాయిలు వచ్చి మీద పడతా ఉంటాయి. ఎవరికి విజువల్ ఎఫెక్ట్స్లో ఇది ఏం కనిపించదు, నీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది బ్రేకప్ ఫేజ్లో. అవునా? అవును. ఆగాలన్నా ఆగని ఏడుపు, వద్దన్నా వదులుకోలేని మనిషి, కావాలన్నా నీ దగ్గరికి రాడు అని తెలిసినా కావాలనుకునే నీ కోరిక మనస్సు, దాన్ని ఆపుకోలేని నీ గతి, అసహ్యించుకునే నీ స్థితి. బాబా బాబా అసలు ఏమన్నా చెప్పారేమో. ఎస్, ఎగ్జాక్ట్లీ బ్రేకప్లో ఉండే ఫేజెస్ ఇవే. సో లోపలికి వెళ్తే కాదు 6 సార్లు బయటికి కూడా వచ్చాను నేను. సో అందుకే నన్ను రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అంటారు మా ఫ్రెండ్స్. మీ ఐడ్రీమ్ వాళ్ళు కూడా పొక్కట్లో పెట్టలేదు. ఎంట్రీ ప్లాన్ కాదు, ఎగ్జిట్ ప్లాన్ తెలుసుకున్న వాళ్ళు తోపు. అంతే, లేకపోతే ఎంత హ్యాపీగా ఎలా అవుతాను నేను నీతో. అంతేగా. అవునా? 1 కాదు 2 కాదు 6 మేజర్ బ్రేకప్. నాకు మేజర్ బ్రేకప్, మేజర్ అసలు మామూలు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్. సో మీరు తప్ప ఎవరు చెప్పగలరు ఇప్పుడు మాకు ఎగ్జిట్ ప్లాన్స్? చెప్పాలి మీరు. మళ్ళీ ఎపిసోడ్లో మాట్లాడుకుందామా? ఓకే, తప్పకుండా. సో మళ్ళీ ఎపిసోడ్లో ప్రాపర్ ఎగ్జిట్ ప్లాన్ ఇస్తాను మీకు. అప్పటి వరకు మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండి బ్రేకప్ అయ్యి ఉండి మీ ప్రాబ్లమ్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తే మన ప్రోగ్రామ్ పేరే రిలేషన్షిప్ ల్యాబ్. ఎస్, ఈ ల్యాబొరేటరీలో మేమన్నీ కూసంకుశంగా పరిశీలించి క్షుణ్ణంగా మీకు ఒక రిపోర్ట్ ఇస్తాము. దానికి తగ్గట్టు మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఓకే గైస్, వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతానికి మీరు పోరాడండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే చెప్పండి. అంతవరకు హోప్ నువ్వు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ ఇచ్చాను. కాకపోతే అది నెవర్ ఎండింగ్ స్టోరీస్ కదా. ఎగ్జిట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ వైషు. అండ్ ఎవ్రీబడీస్ జర్నీ ఈజ్ డిఫరెంట్ అనుకుంటారు రిలేషన్షిప్లో. నా అనుభవంతో నేను నేర్చుకుంది, ఒక రిలేషన్షిప్ అనేది ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ అయ్యేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్, వీడికి కొన్ని బాక్సుల్లో కొన్ని ఉంటాయి, వీడికి కొన్ని బాక్సులు ఉంటాయి. ఫస్ట్లో ఇది ఫిట్ అయిపోద్ది అనుకుంటారు, ఇలా 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 స్టార్టింగ్లో అంతా బాగుండేది. తర్వాత ఇలా 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 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హార్మోనియస్గా ఇలా వెళ్తారు, తర్వాత ఇలా 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 స్టార్ట్ అవుద్ది, ఇలా ఆ తర్వాత తర్వాత ఇలా ఇలా స్టార్ట్ అవుద్ది. సరే, ఎందుకు? సో ఇలా స్టార్ట్ అయినప్పుడు ఏమవుద్దంటే నొప్పి పెడుతుంది. ద మూమెంట్ యూ స్టార్ట్, ఆ తర్వాత ఇలా గుచ్చడం, రక్కటం, రిలేషన్షిప్లో ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు దుఃఖం, బాధ భరించలేని తర్వాత ఇలా ఇరక్కొట్టేయడం ఉంటుంది, చీరలు ఇరక్కొట్టేయడం అన్నీ ఉంటాయి రిలేషన్షిప్లో. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరిలో ఉన్న ఒకడే పరిగెడదాం అనుకుంటాడు. కొట్టేవాడు కాదు షేర్ ఖాన్, కొట్టించుకునేవాడికి ఉండాలి ధైర్యం. సో ఈ ఎగ్జిట్ ప్లాన్ ఎవడు అడగాలి? కొట్టించుకునేవాడు అడగాలి. అది మరో ఎపిసోడ్లో. ఎంతమంది ఎలా కొట్టించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఆ కొట్టించుకోవడం, దెబ్బల నుంచి బాధ నుంచి బయటపడాలని ఉత్సాహం మీకే ఉంటుంది. కొట్టేవాడు సమ్మగా ఉంటాడు రిలేషన్షిప్లో. సో మీ బాధలకి మేము డెఫినెట్గా మా ల్యాబొరేటరీలో టెస్టులు చేసి పరిశీలించి మీకు ఒక మంచి అద్భుతమైన అవుట్పుట్తో మంచి మెడిసిన్స్ రాసిస్తాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.